గుంటూరులో పిడుగుపడితే గుడివాడలో గుండెపోటు వచ్చినట్టుగా పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గెలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కుల సంఘాలు రోడ్డెక్కారు. విజయ్ మావాడంటే కులం జెండా కర్రలతో విజయ్ ఫోటోలను రెపరెపలాడిస్తున్నారు. అసలు తమిళ రాజకీయాల్లో కులం అనే మాటని ప్రస్తావించకుండా జెంటిల్మన్ పాలిటిక్స్ చేశారు విజయ్. నిజానికి తన కులం పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా కుల సంఘాలతో మీటింగులు పెడితే విజయ్కి కులాభిమానం పెరిగేదే. కానీ ఆ పని చెయ్యలేదు విజయ్. తస్సదియా గెలుపు అంటే ఇది కదా, సెలబ్రేషన్ అంటే ఇది కదా. ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా వాడు మగాడ్రా బుజ్జి, సింగిల్గా వచ్చాడు, సింగిల్గా గెలిచాడంటూ విజయ్ని ఓన్ చేసేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా వాట్సాప్ డీపులు విజయ్వే. ఏ టిఫిన్ కొట్టి దగ్గర చూసినా, ఏ చాయ్ బండి దగ్గర విన్నా విజయ్ మాటే. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళ రాజకీయాల్లో పెను సంచలనమయ్యి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడు విజయ్. ఈ తరుణంలో విజయ్ మావాడంటూ కొంతమంది కులపోళ్లు చొక్కాలు చించేసుకుంటున్నారు. కులం పేరు చెబితే మిగతా రాష్ట్రాల వాళ్ళు వెనకడుగు వేస్తారేమో కానీ కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీలో చొక్కాలు చింపుకోవటం కాదు, ఏం కోసుకోవడానికైనా రెడీ అయిపోతున్నారు. ఏయ్ విజయ్ మా కులపోడే, విజయ్ది మా రక్తమే అంటూ తెగ కోసేసుకుంటున్నారు. ఏపీలో ముఖ్యంగా ఆ ఉభయ గోదావరి జిల్లాలలో అయితే కులపిచ్చి మామూలుగా ఉండదు. ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా కూడా వెతికి మరీ తీసుకొచ్చి ఫ్లెక్సీలు కట్టి ఆరాధించేస్తుంటారు. ఇప్పుడు విజయ్ది కూడా అదే పరిస్థితి. విజయ్ది మా కులమే అంటూ ఏపీలో తెగచించేసుకుంటున్నారు. నిజానికి విజయ్ మన ఆంధ్రప్రదేశ్ గబ్బు కుల రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా కుల మతాలకు అతీతంగా తన సిద్ధాంతాలు ఉండబోతున్నాయని పార్టీ ప్రకటించిన రోజే తెలియజేశారు. జాతి, మత, లింగ వివక్ష లేని సమాజమే తన లక్ష్యమని చెప్పారు విజయ్. ఏపీలో కక్కుర్తి రాజకీయ నాయకుల మాదిరిగా నా కులపోళ్ళైన నాకు ఓట్లేయండ్రా అని అడుక్కోలేదు. కనీసం ఎక్కడ తన కులాన్ని కూడా ప్రస్తావించకుండా హుందాగా రాజకీయం చేశారు విజయ్. ఈ విషయంలో ఏపీ నాయకులకు విజయ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ కుల ప్రతిపదికపైనే రాజకీయం చేస్తే కులం అనే ప్రస్తావనే లేకుండా రాజకీయం చేశారు విజయ్. కానీ ఆయన గెలిచిన తరువాత తిరిగి అదే ఏపీలో విజయ్ కులం కోసం చించేసుకోవటం కొసమెరుపు. తమిళనాడులో కులానికి వ్యతిరేకంగా పోరాడిన పెరియార్, అంబేద్కర్లే తన మార్గదర్శకులుగా ప్రకటించుకోవటం ద్వారా తాను కుల రాజకీయాలకు దూరం అనే సంకేతాన్ని ఇచ్చారు విజయ్. సెక్యులర్ సోషల్ జస్టిస్ని మాత్రమే కోరుకున్నారు విజయ్. అయితే విజయ్ గెలిచిన తర్వాత ఆయన కులంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ క్రిస్టియన్ కాగా తల్లి శోభా హిందూ. ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. విజయ్ తల్లిదండ్రులది కులాంతర వివాహం. విజయ్ అధికారికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ తాను భారతీయుడుగా కుల మతాలకు అతీతుడుగా ఉండటానికే ఇష్టపడ్డారు. అయితే పార్టీ పెట్టిన తరువాత ఆయన పేరులో జోసెఫ్ ఉండటంతో ఆయన్ని ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించారు. అయితే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఈ కుల వ్యవస్థకి వ్యతిరేకమే. అందుకే విజయ్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కులం, మతం తప్పకుండా ప్రస్తావించాలన్నప్పుడు 2 చోట్ల తమిళియన్ అని మాత్రమే రాయించారా తప్ప విజయ్కి కులాన్ని అంటగట్టలేదు. అయితే అధికారిక రికార్డులు, సామాజిక వర్గాల సమాచారం మేరకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఉడియార్ సామాజిక వర్గానికి చెందినవారు. తమిళనాడులో ఇది వెనకబడిన తరగతికి కిందికి వస్తోంది. తమిళనాడుతో పాటు కేరళ, శ్రీలంకలో ఉన్న ఉడియార్లు అగ్రవర్ణాలలోనూ ఉన్నారు. వీళ్ళంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. ఉడియార్లను, వెల్లాలార్లో 5-6 ఉపకులాలు కూడా ఉన్నాయి. షెడ్యూల్ కులాలలో మాల, మాదిగ, ఇతర ఉపకులాలు ఎలాగైతే ఉన్నాయో వెల్లాలార్లో కూడా ఉపకులాలు వాళ్ళు ఉన్నారు. తమిళనాడులోని ఉత్తర జిల్లాలో ఈ ఉడియార్ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే విజయ్ మాత్రం తన సర్టిఫికేట్స్, అధికారిక పత్రాలలో ఇండియన్, క్రిస్టియన్ అనే నమోదు చేయించుకున్నారనే వాదన కూడా ఉంది. అందుకే విజయ్ కానీ ఆయన తండ్రి కానీ ఎక్కడ కులం గురించి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఏపీలో కంపుకుల రాజకీయ నాయకుల మాదిరిగా కుల సంఘాలతో మీటింగులు పెట్టలేదు. కానీ విజయ్ క్రిస్టియన్ కావడంతో పాటు ఎక్కువగా తన సినిమాల్లోనూ, సేవా కార్యక్రమాలలోనూ అణగారిక వర్గాల గురించి మాట్లాడటం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించటం వల్ల ఆయా వర్గాలు ఆయన్ని ఓన్ చేసుకుంటూ విజయ్ మావాడంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి విజయ్కి కులమన్నా, కుల రాజకీయాలన్నా దరికి చేరనివ్వడు. కానీ ఆయన గెలుపుతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ కులకలం రేగింది. తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
అయితే మెజార్టీ మార్కు 118 కాగా అందుకు 10 సీట్లు తక్కువ ఉన్నప్పటికీ తాము 2 వారాల్లో బలం నిరూపించుకుంటామని ఇప్పటికే గవర్నర్కు విజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ సహా ఇతర కలిసి వచ్చే పార్టీలను మద్దతు కోరాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు విజయ్ కోరగా తాజాగా ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించేందుకు గల కారణాన్ని కూడా హస్తం పార్టీ వెల్లడించింది. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్ అందుకు ఒక కండిషన్ పెట్టింది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న అధికార కూటమిలో రాజ్యాంగంపై నమ్మకం లేని మతతత్వ శక్తులను చోటు ఉండకూడదని షరతు విధించింది. ఈ మేరకు తమిళనాడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ గిరీష్ చుడక్కర్ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ విజయ్కి మెజార్టీ మార్కు రాకపోవడంతో వామపక్షాలు ఇతర చిన్న పార్టీ మద్దతును కోరుతున్నారు. దీంతో గత 6 దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడ పార్టీలుగా సాగిస్తున్న ఆధిపత్యాన్ని తెరపడనుంది. రాజ్యాంగ సూత్రాలను విశ్వసించే లౌకిక, ప్రగతిశీల, సంక్షేమ ప్రభుత్వం కోసం తమిళనాడు ప్రజలు, యువత చాలా స్పష్టమైన, బలమైన, అఖండమైన తీర్పును ఇచ్చారని కాంగ్రెస్ తెలిపింది. దేశంలో అలాంటి ప్రభుత్వాలను పునాది వేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవించటం, సమర్థించటం, నెరవేర్చటంలో సహాయపడటం తమ రాజ్యాంగ బాధ్యత అని హస్తం పార్టీ వెల్లడించింది. అందుకోసమే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి టీవీకే పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని పేర్కొంది. తమిళనాడులో గతంలో పెరుంతలైవర్, కామరాజు హయాం నాటి మంచి రోజులను రాబోయే రోజుల్లో తిరిగి తీసుకురావటానికి తంతే పెరియార్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాలను కట్టుబడి టీవీకే కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త కూటమి కృషి చేస్తుందని హస్తం పార్టీ నేతలు వెల్లడించారు. పరస్పర గౌరవం, సరైన భాగస్వామ్యం, 2 పార్టీల మధ్య ఉమ్మడి బాధ్యతపై ఆధారపడిన ఈ కూటమి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు కూడా కొనసాగుతుందని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ మొత్తం 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే విజయ్ 2 చోట్ల గెలవటంతో ప్రస్తుతం 108 సీట్లు అయినప్పటికీ ఆ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన మరో 5 ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వటంతో ఈ బలం 112కు చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 మార్కును చేరుకోవటానికి విజయ్కి ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులో చిన్న పార్టీలైన వీసీకే, సిపిఐ, సిపిఎం వంటి పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిన్న పార్టీలన్నీ విజయ్కి మద్దతిస్తే టీవీకే బలం 119కి చేరనుంది. మరోవైపు టీవీకే నేతలు అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవటం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్, రాహుల్ గాంధీ కలిసి తమిళనాడులో లౌకిక, ప్రగతిశీల ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. గత 62 ఏళ్లుగా తమిళనాడులో కొనసాగుతున్న డీఎంకే, అన్నా డీఎంకేల ఆధిపత్యానికి పులిస్టాప్ పెడుతూ అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఇక విజయ్ 2 స్థానాల్లో గెలవగా పెరంబూరు నియోజకవర్గాన్ని ఉంచుకొని తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.